గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. తాడేపల్లిగూడెం నుంచి భాస్కర్ గారు రాస్తున్నారు. రథసప్తమికి సూర్యుడికి ఏ నైవేద్యాన్ని నివేదించాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. రథసప్తమి సూర్య భగవానుడి యొక్క ఆరాధన కనుక సూర్యుడికి బాగా ఇష్టము పాయసాన్నం, గుడాన్నము పాయసాన్నం అంటారు. కొత్తగా వచ్చినటువంటి బియ్యము, కొత్తగా వచ్చిన చెరుకు నుంచి తయారైనటువంటి చెరుకు రసం నుంచి తయారైన బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి, వీటితో మిశ్రితమైనటువంటి గోధుమతో తయారు చేసింది కానీ వరితో తయారు చేసింది కానీ పాయసాన్నాన్నే నివేదన పెట్టమన్నారు. అర్చనకేమో అన్ని ఎర్రటి వస్తువులు ఇమ్మన్నారు, పాయసం మాత్రం ఈ రకంగా చేయమన్నారు. పంచదార వేయకుండా కేవలం బెల్లముతోనే తయారు చేయమన్నారు. బెల్లమే శ్రేష్టంగా చెప్పబడింది కనుక పాయసాన్న ప్రియుడట. అమ్మవారు ఎట్లా పాయసాన్న ప్రియురాలో అట్లాగే పాయసాన్నం అంటే అతి ప్రీతిట సూర్యభగవానుడి కనుక సూర్యభగవానుడికి నివేదించిన దాంట్లో జామపండు కానీ ఈ పాయసాన్నం కానీ విశేషంగా ఫలం ఇస్తుంది కనుక ఆ రోజు తప్పనిసరిగా పాయసాన్నమే నివేదన పెట్టమన్నారు. చిక్కుడాకులలో 7 భాగాలు చేసి మనం వండినటువంటి ప్రసాదాన్ని 7 ఉపభాగాలుగా చేసి ఇత్తడి గిన్నెలో వండినటువంటివి ఆవు పిడకలతో కాచినటువంటి ఆ పాయసాన్ని నైవేద్యం పెడితే సూర్యనారాయణమూర్తి యొక్క ప్రీతి ఉంటుందన్నారు కనుక పాయసాన్నమే ఆ రోజు నివేదనగా పెట్టాలి.